హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక హెల్దీ జ్యూస్తో వచ్చాను. అదేంటంటే చాలామంది ఇళ్లలో చేసుకుంటూ ఉంటారు ఏబీసీ జ్యూస్ అని. కాకపోతే నాకు ఏబీసీ జ్యూస్లో ఏ అంటే ఇంతగా నచ్చదు కాబట్టి దాన్ని స్కిప్ చేసి దాని ప్లేస్లో బీబీసీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఏ అంటే యాపిల్ కదా, బి అంటే మాత్రం ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను. బెల్లం అలాగే బీట్రూట్, క్యారెట్ ఈ మూడిటితో జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నాము. చాలా బాగుంటుంది, సేమ్ దానిలాగానే ఉంటుంది కాబట్టి కాకపోతే అక్కడ యాపిల్ ఫ్లేవర్ తెలియకుండా మనకి ఈ జాగరీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఒక బీట్రూట్ అలాగే క్యారెట్, కొద్దిగా బెల్లం తీసుకుంటున్నాను. మామూలుగా చాలా వరకు విన్న దాంట్లో షుగర్ కంటే బెల్లం బెటర్ అన్నారు, బెల్లం కంటే బెండ ఖర్జూర బెటర్ అంటున్నారు. కాబట్టి నేను ఇక్కడ బెల్లం ఈ జ్యూస్కి అయితే బెల్లం యూస్ చేశానండి. మళ్ళీ ఒక 1 వీక్ నుంచి మళ్ళీ బెల్లం ప్లేస్లో బెండ ఖర్జూర అనేది తీసుకుంటున్నాము. బెండ ఖర్జూర విత్తనాలన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి సేమ్ ప్రాసెస్ అండి. బెల్లం ప్లేస్లో బెండ ఖర్జూర అనేది వేసేసుకుంటున్నాము. ఇక్కడ పైన బీట్రూట్ పీల్ అనేది తీసేసుకొని ఇలాగ సన్నగా స్లైసెస్ అయితే చేసుకోవాలండి. జ్యూసర్ జార్ ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఎంత టెన్షన్ లేదు, చక్కగా వేసేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మిక్సర్ ఈ గ్రైండర్ ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అది స్ట్రెయిన్ అవుట్ చేసుకోవడం కొంచెం కష్టం కదా. ఇలా కొంచెం జ్యూసర్లో అయితే 2 సపరేట్ అయిపోతాయి, అంత టెన్షన్గా ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఇదైనా వస్తుంది, కాకపోతే స్ట్రెయిన్ అవుట్ చేసుకొని మనం జ్యూస్ అనేది తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను, ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఇక్కడ క్యారెట్ కూడా ఇంకొక 2 కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ ఒక బీట్రూట్ ఒక క్యారెట్ మాత్రమే చూపిస్తున్నాను. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే బెల్లం కూడా వేసేసుకొని 3 కలిపి కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ వేసుకున్నామంటే అది కచ్చపచ్చగా అయిపోయి మళ్ళీ తర్వాత సగం మొత్తం ఆ స్ట్రైనర్లోనే మిగిలిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, దాన్ని ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకోవాలి. ఇది కూడా చాలా వరకు వీడియోస్లో చూస్తే స్ట్రెయిన్ అవుట్ చేసుకునే దానికంటే డైరెక్ట్గా పల్ప్తో తీసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారండి. అందుకే ట్రై చేస్తున్నాము. అది కూడా టేస్ట్ బాగానే ఉంది. మామూలుగా బీట్రూట్ అంటే కొంచెం మిగతా క్యారెట్ కంటే కొద్దిగా వేరే వాటికంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి తాగలేమేమో అనుకున్నాము. కాకపోతే ఏం లేదండి, చక్కగా తాగేస్తున్నాము. ఇప్పుడైతే ఈ వీడియో వరకు అయితే ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నాను. ఇక్కడైతే కూడా వాటర్ ఎక్కువగా వేసేసి చాలా వరకు పిప్పి అంతా కిందికి వచ్చే వరకే మేము స్ట్రెయిన్ అవుట్ చేస్తున్నానండి. చాలా తక్కువగా వేస్టేజ్ అయితే అవుతుంది. ఇది కూడా వేస్టేజ్ కాకుండా తాగడానికి ప్రయత్నించండి. చాలా వరకు నేను ఒక 2-3 డేస్ వరకు నేను పాలు కూడా తీసుకున్నానండి ఇందులో. కాకపోతే కొన్ని వీడియోస్లో చూసాను, అది కూడా అస్సలు మిల్క్ అనేది యాడ్ చేసుకోవద్దంట జ్యూస్లో. మీరు వాటర్తో తాగలేకపోతే అందులో ఆల్మండ్ మిల్క్ కానీ, లేదు అంటే కోకోనట్ మిల్క్ కానీ, కొబ్బరి పాలతో అయినా లేదంటే బాదం పాలతో అయినా మీరు దీన్ని తాగేసేయచ్చు. లేదు ఏ పాలు అవసరం లేదండి, చక్కగా వాటర్ వేసిన దాంతో జ్యూస్ అనేది తాగేసేయచ్చు. ఆల్రెడీ మనం బెల్లం లేదా బెండ ఖర్జూర వేసింటాం కాబట్టి అంతగా హార్డ్గా అనిపించదు, చక్కగా తాగేసేయచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం గ్లాస్లో వేసేసుకొని తాగేసేయడమే. చాలా సింపుల్గా ఈ బీబీసీ జ్యూస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. కనీసం వారంకి డైలీ కాకపోయినా కనీసం వారంలో ఒక 2 సార్లు అయినా ఈ బీబీసీ జ్యూస్ తాగడం వల్ల మామూలుగా ఐరన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదు అంటే బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు లేడీస్ కానీ ఎవరికైనా కానీ, వాళ్ళు ఇలా ఈ జ్యూస్ని కంటిన్యూస్గా 1 మంత్ వరకు తీసుకుంటే చక్కగా ఏ ట్యాబ్లెట్స్తో అవసరం లేదండి. ఈ జ్యూస్ ఒక్కటితో మనం బ్లడ్ అనేది ఇంప్రూవ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా బీబీసీ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ బెల్లం లేదా ఖర్జూరం నచ్చకపోతే మీరు యాపిల్గానే ఇష్టపడితే మీరు యాపిల్ కూడా దీంతో పాటు తీసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.